రాయి దగ్గర ఉండే చేపలను చూపిస్తాం, నీటిలో మొబైల్ పెట్టి మరి చూపిస్తాం మీ గురించి. ఇప్పుడే నీటిలో నుంచి వచ్చింది ఇప్పుడేని. ఈరోజు కుకింగ్ వీడియో చేసుకుని వచ్చాము బీచ్ లోపలికి. ఇక్కడ మేము స్టార్ట్ చేస్తాం. మా వాడు మా జాతిలో పుట్ట టూరిస్టులు అంటాడు, అప్పుడప్పుడు వస్తుంటాడు, వాంతులు వేసి పోతుంటాడు. దీని గురించి వచ్చామండి మేము వచ్చింది. ఇప్పుడు మేము రాయి పక్కన ఉన్నాము, మీరు రాయిని ఎక్స్పెక్ట్ చేయకండి, అది కనబడదు, లోపల ఉంటుంది, అది మాకు తెలుస్తుంది ఎలాగ ఉంటుందని. పెద్ద కొండలా ఉంటది అనమాట, అది కనిపించదు, వాటర్ ఎక్కువ ఉంది కాబట్టి. ఇప్పుడు మీకు చేపలు చూపిస్తాను చూడండి. రాయి దగ్గర ఉండే చేపలను చూపిస్తాం, నీటిలో మొబైల్ పెట్టి మరి చూపిస్తాం మీ గురించి. మాకైతే కనిపిస్తున్నాయి, మీకోసం చూపిస్తాను చూడండి ఒకసారి. చూడండి మీకు ఇప్పుడు రాయిని చూపిస్తాం మొబైల్ నీటిలో పెట్టి. కదిలిపోతుంది. పెట్టు నా గుచ్చాది సౌండ్ వినిపిస్తున్నా. ఈ చేపల కోసమే కుకింగ్ చేయడం కోసమే చేపల కోసం వెళ్ళాము. చేపలు తక్కువ దొరికాయి, మిగతా రాయి చేపలు దొరికాయి. ఈ రోజు 4 రకాల చేపలతో తమిళనాడు స్టైల్లో మీన్ కొలంబు చేయబోతున్నాము. అందరూ చూసి ఆనందించండి. ఆయిల్, అల్లము, తెల్లుల్లి, ఉల్లిపాయలు దాన్ని వేసుకోవాలా మొత్తము. కొబ్బరికాయని మంచిగా కోరించి దీంట్లో వేసుకుంటున్నాం. కొబ్బరికాయ వేసుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు, కొద్దిగా ధనియాల పౌడర్, మిర్చి పౌడర్, పోపు గింజలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కూడా వేసుకుంటాం. మసాలాలు మంచిగా నూరు పెట్టుకున్నాం, దాన్ని వేసేస్తున్నాం. నానబెట్టుకున్న చింతపండు నీళ్ళు, 4 రకాల చేపలు మంచి క్లీన్ చేసి కట్ చేసుకున్నాం, దాన్ని పులుసులో వేసేద్దాం. సౌత్ ఇండియన్ స్టైల్లో తమిళనాడు మీన్ కొలంబు. బాబా ఏమని చేశాడు, సూపర్గా ఉంది. 4 రకాల చేపలతో మీన్ కొలంబు చేసాము తమిళనాడు స్టైల్లో, వేరే లెవెల్. కొబ్బరికూర వేయగానే మంచిగా జ్యూసీగా ఉంది, సూపర్ ఉందన్న. ఒక్కోసేపు ఒక టేస్ట్ ఉందా సూపర్. 4 రకాల చేపలు, రాయి చేప